హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మార్కెట్ వచ్చేసి ఓవరాల్ మైనస్లో ఉందండి. ఓపెనింగ్ నుంచి మార్కెట్ ఎండింగ్ వరకు ఎక్కడ కూడా ఒక్క సిగ్నల్ కూడా లేదు, బై సిగ్నల్. అంత బేరిష్గానే ఉంది. నేను ఈరోజు ఉదయం 9:30కే ఒక సెల్ సిగ్నల్ ఇచ్చాను, నిఫ్టీలో ఇచ్చాను, ప్లస్ బ్యాంక్ నిఫ్టీలో ఇచ్చాను. రెండు హిట్ అయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. రేపటి మార్కెట్ గురించి ఈరోజు చర్చించుకుంటాం. ఈరోజు ఆల్మోస్ట్ క్లోజింగ్ నిఫ్టీ వచ్చేసి 22,332, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 47,320. ఇలా ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్, అంటే బ్యాంక్ నిఫ్టీలో ఉండే స్టాక్స్ ఆల్మోస్ట్ మైనస్లోనే క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ మనం పివట్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటాం. పివట్ పాయింట్స్ వచ్చేసి నేను రేపు చూడబోయే ఓపెనింగ్ మార్కెట్ 22,350 అబోవ్, అంటే 60 అబోవ్ అనుకోండి. 60 అబోవ్ అంటే లేదు, 22,400 అబోవ్ క్లోజింగ్లో ఓపెనింగ్లో ఉంటే బుల్లిష్గా చూస్తాను. ఆ బుల్లిష్గా చూసి అక్కడ కూడా 22,450 అబోవ్ సస్టెండ్ అయితే ఒక 15 మినిట్స్ నిలబడి ఉంటే మార్కెట్, అక్కడి నుంచి బుల్లిష్గా చూసి అక్కడ బై చేయాలని నా ఆలోచన ఉంది. లేదు 22,300 బిలో ఓపెనింగ్లో ఉండి అలాగే ఉంటే నేను బేరిష్గానే చూస్తాను. ఎందుకంటే 22,200 వచ్చేసి ఈ ఐఓ సిగ్నల్స్లో చూడండి, ఈ ఐఓ సిగ్నల్స్లో ఎక్కువ మంది బయర్స్ ఉన్నారు, కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ పుట్ వాల్యూ ఎక్కువ ఉంది. ఈ పుట్ వాల్యూలో హోల్డ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మళ్ళా మార్కెట్ రివర్స్ అవుతుంది, 22,000కి టచ్ అయితే అక్కడి నుంచి రివర్స్ అవుతుంది అని ఒక ఆలోచన ఉంది. లేదు 22,500 అబోవ్ ఓపెన్ అయితే అక్కడి నుంచి మళ్ళీ నేను బేరిష్గానే చూస్తాను. ఎందుకంటే ఇక్కడ కాల్ వాల్యూ ఎక్కువ ఉంది. ఇక్కడ టచ్ అయిన వాళ్ళందరూ అమ్మేసే వాళ్ళే, అమ్మేదానికే ప్రయత్నిస్తారు, మళ్ళీ అక్కడ కొనేదానికి ప్రయత్నించరు. ఈ రెండు నేను రేపటికి చూస్తున్నాను. 22,500, 22,200 ఈ రెండు ఎక్కడ నాకు సిగ్నల్ వస్తే అక్కడ సిగ్నల్ ఇస్తాను. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే, సేమ్ 47,500లో కాల్ వాల్యూ ఎక్కువ ఉంది, 47,000లో పుట్ వాల్యూ ఎక్కువ ఉంది. ఇక్కడ బైజోన్గా తీసుకుంటా 47,000 బిలో ట్రేడ్ అయితే సెల్గా చూస్తాను. 47,000లో సస్టెండ్ అయ్యి మార్కెట్ అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని ఏదన్నా ఒక 100 పాయింట్స్ మూమెంట్ వస్తే అక్కడి నుంచి బై చేసేదానికి చూస్తాను. 47,000 ఓపెనింగ్లో ఉన్నా కూడా నేను సెల్కి చూస్తాను. ఎందుకంటే ఇక్కడ పుట్ వాల్యూ ఎక్కువ ఉంది, ప్లస్ ఇక్కడ అమ్మినా కూడా నెక్స్ట్ మళ్ళీ అక్కడి నుంచి పెరుగుతుందని అయితే నా హోప్స్ లేవు. నేను చూసే విధానం, నా హోప్స్ లేవు, నాకు ఆశ లేదు. ఇది నేను చూసే రేపటి మార్కెట్. నెక్స్ట్ విక్స్ చూస్తాం. విక్స్ వచ్చేసి ఈరోజు ఆల్మోస్ట్ 2.8%, 3% దాకా ప్లస్లో ఉంది. సెన్సెక్స్ 600 పాయింట్స్, నిఫ్టీ 160 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్స్, రిలయన్స్ 24 ప్లస్ హెచ్డిఎఫ్సి ఆల్మోస్ట్ 1%, యాక్సిస్ బ్యాంక్ 57%, ఐసిఐసి బ్యాంక్ 85%, 0.85 అండి. అంతా 85 అంటే 85% కాదు, 0.85. ఎస్బీఐ 1.80%. ఈ మార్కెట్ ఇలా క్లోజ్ అయింది ఇవాళ. నాకు తెలిసి రేపు మార్కెట్ ఓపెనింగ్లో బేరిష్గానే ఉంటుంది. 47,000 టచ్ అయ్యి అక్కడ సపోర్ట్ తీసుకుంటారా, లేదు అక్కడి నుంచి మళ్ళీ బేరిష్ వ్యూకి వెళ్తారా అనేది లైవ్లోనే చూస్తాం. కాకపోతే ఇప్పుడు రేపు ఓపెనింగ్ ఎలా ఉంటుందంటే 47,000 ఈరోజు క్లోజ్ అయింది 47,320 బిలోనే నాకు తెలిసి 100 పాయింట్స్, ఒక 150 పాయింట్స్ బేరిష్లోనే ఓపెన్ అవుతుంది మార్కెట్. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది ఒక లైవ్లో అయితే నేను చెప్పగలను. ఇలా అంచనా అయితే వేసి నేను చెప్పలేను సార్, ఎవరికి కూడా.
నేను చెప్పలేను. రేపు ఇంత పోతుందని అది న్యూస్ బేస్ ఉంటుంది. ఇలా నేను చెప్పలేను. లైవ్లో నేను చెప్పగలుగుతా ఎంత పోతుంది ఏమని. ఏ చార్ట్స్ చూసి ఐఓ చార్ట్స్ చూసి చెప్పగలుగుతాను. నెక్స్ట్ ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ నుంచి ఎక్కడ కూడా 9:15 నుంచి ఎక్కడ కూడా బుల్లిష్కి రావాలని మార్కెట్ ఆలోచనే లేదు ఇది ఇవాళ. ఈరోజు మొత్తం చూడండి చార్ట్ ఎక్కడ కూడా లేదు. నేను ఎగ్జాక్ట్లీ 9:30కి కాల్ ఇచ్చాను. 9:30 నుంచి మొత్తం మార్కెట్ ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ క్లోజింగ్ వరకు అలాగే ఉంది మార్కెట్. జీరో లైన్ డిఫరెన్స్, జీరో లైన్ కూడా చూడండి, జీరో లైన్ కూడా మైనస్లోనే ఉంది. ఈ స్పాట్ వీవ్యాప్ ఇవన్నీ చూడండి, ఈ ఎల్లో లైన్ కంటే కిందనే ఉన్నాయి. వీవ్యాప్ కంటే స్పాట్ వాల్యూ కిందనే ఉంది. దీనికంటే పైకి ఒక్క రొంత వెళ్ళినా కూడా మార్కెట్ తీసుకోండు అప్ సైడ్కి వచ్చింటూ ఇది రాలేదు. నెక్స్ట్ ఈరోజు ఒక స్టాక్ ఇచ్చాను. స్టాక్ కూడా చాలా బాగా పర్ఫామ్ ఇచ్చింది. నేను 701 రూపీలో ఇచ్చాను. 728 దాకా వెళ్ళింది. నేను ఇచ్చిన టార్గెట్ వచ్చేసి 14 పాయింట్స్. 14 పాయింట్స్ రీచ్ అయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ ఇచ్చినందుకు. నేను లైవ్లో కాల్స్ ఇవ్వగలను. లాస్ట్ 35 ట్రేడింగ్ డేస్ 35 నా లైవ్ చూడండి ఒకసారి. ఎక్కడ కూడా మిస్ కాలేదు, ఏ టార్గెట్ కూడా మిస్ కాలేదు. చూడండి ఒకసారి. ఏదో ఒకటో రెండో ఫెయిల్యూర్ అయ్యాయి, నేను కూడా కాదని చెప్పలేదు. అంత ప్రొఫెషనల్ కాదు, ప్రొఫెషనల్కి కూడా పోతూ ఉంటాయి. అంత ప్రొఫెషనల్ ఏం కాదు నేను. నాకు తెలిసినంత వరకు నా ఎక్స్పీరియన్స్లో 15 years ఎక్స్పీరియన్స్లో నేను చూసిన మార్కెట్ నేను చెప్పగలుగుతున్నాను. కొంతమంది నష్టపోయే వాళ్ళ కోసమే నేను లైవ్ ఇస్తున్నాను. ఆ లైవ్ చూడండి, లైవ్లోకి రండి. లైవ్లోకి వచ్చి నిఫ్టీలో పుట్స్ కాల్స్ అయితే నేను సజెస్ట్ చేయను, ఓన్లీ ఫ్యూచర్స్ తీసుకోండి, బాగానే ఉంటుంది. ఒక డైలీ 100 పాయింట్స్ 150 పాయింట్స్ నిఫ్టీలో అయితే 50 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీలో అయితే 150 200 అలా డైలీ టార్గెట్స్ ఇస్తాను మీకు. ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఎటువంటి టెలిగ్రామ్ ఛానల్ కానీ వాట్సాప్ ఛానల్ కానీ ఏమీ లేదు. నేను ఫ్యూచర్లో పెట్టాలనుకున్నా పెడతాను. లైవ్ చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, గుడ్ ఈవినింగ్.